ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని హెల్ప్ ఆఫ్ గాడ్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు చైతన్య తెలిపారు. రంప ఎర్రంపాలెంలో అగ్ని ప్రమాదం జరిగి నిరాశ్రయులైన నిరుపేద కుటుంబ సభ్యులకు తమ సంస్థ తరపున 6,000 రూపాయలు విలువైన నిత్యావసర వస్తువులను సభ్యులతో కలిసి ఆమె అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంప ఎర్రంపాలెంలో 4 రోజుల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించి కుంజాల రఘుపతి, కూటేటి దుర్గారావులకు చెందిన 2 తాటాకుళ్లు కాలి బూడిదయ్యాయి. దాంతో వంట పాత్రలతో సహా దుస్తులు, ఇతర విలువైన వస్తువులు మొత్తం సమస్తం కాలిపోయి కట్టుబట్టలతో కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. యాక్ట్ న్యూస్ ద్వారా ఈ సంఘటన వివరాలను తెలుసుకున్న హెల్ప్ ఆఫ్ గాడ్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు స్పందించి 6,000 రూపాయల విలువైన ఒక నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి బాధితుల పరిస్థితులను తెలుసుకున్నారు. బాధితుల్లో అచేతనంగా కదలలేని స్థితిలో ఓ దివ్యాంగురాలు ఉండటం చూసి చలించారు. ఈ సందర్భంగా హెల్ప్ ఆఫ్ గాడ్స్ సంస్థ నిర్వాహకురాలు చైతన్య మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలను అగ్ని ప్రమాదం నిలువ నీళ్లలేకు ఈ సందర్భంగా హెల్ప్ ఆఫ్ గాడ్స్ సంస్థ నిర్వాహకురాలు చైతన్య మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలను అగ్ని ప్రమాదం నిలువ నీడ లేకుండా చేసిందన్నారు. ఇటువంటి వారిని దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు. కష్టం ఉన్న చోటే మేముంటామంటూ ఆమె తెలిపారు. అగ్ని ప్రమాదం చోటుకున్న ప్రదేశాన్ని అయితే హెల్ప్ ఆఫ్ గాడ్ టీం అయితే సందర్శించి ఆ కుటుంబ సభ్యులైతే పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఒక నెల సరిపడా రేషన్ బియ్యం రేషన్ సరుకులు అయితే వాళ్ళకి అందచేయడం జరిగింది. అలాగే ఈ యొక్క హెల్ప్ ఆఫ్ టీం ఏంటంటే దివ్యాంగులు, ఇటు అనారోగ్య పరిస్థితిలో ఉన్న వృద్ధులను, దివ్యాంగులను అందరూ కూడా ఆదుకుంటూ మొత్తం మండల విధిగా ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, ఇటు మైదాన ప్రాంతాలు కావచ్చు, హెల్ప్ ఆఫ్ టీం అయితే వారి సహాయం అందిస్తుంది. అలాగే 150 సభ్యులతో కూడిన ఈ టీం కష్టం ఉన్న చోట ఉంటామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మనం హెల్ప్ ఆఫ్ గాడ్ నిర్వాహకురాలు మేడం మనతో పాటు ఉన్నారు. అసలు వారు ఈ యొక్క హెల్ప్ ఆఫ్ గాడ్ సంస్థ ఏ విధంగా ముందుకెళ్తుంది అనే అంశంపై వారిని తెలుసుకున్నాం. చెప్పండి మేడం, మీ హెల్ప్ ఆఫ్ టీం. నమస్తే సార్. యాక్చువల్లీ ఇక్కడికి ఇలా రావడం నిజంగా దేవుడు మాకు ఇచ్చిన ప్రేమ. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందని అసలు నేను అనుకోలేదు. ఇక్కడ కాలిపోవడం ఒక పరిస్థితి అయితే, ఇంట్లో వికలాంగురాలు ఒక అమ్మాయి ఉండడం, ఆమె పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఇటు కాలిపోవడం, ఇటువైపు హెల్త్ కండిషన్స్, ఈ కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయని అసలు మేము ఊహించలేదు. ఏదైనప్పటికీ కూడా మా టీం సభ్యులందరూ కలిసి వీళ్ళకి నెలకి సరిపడా రేషన్ ఇచ్చారు. ఈ కుటుంబానికి ఇంకా సహాయం కావాలి, ఎందుకంటే నిరుపేదరికంలో ఉన్నారు, సమస్తం బూడిదైపోయి ఉన్నారు. కనీసం 10th హాల్ టికెట్ కూడా వారి చేతిలో లేనంత దుస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా అందరూ స్పందించాలి. స్పందిస్తేనే ఈ కుటుంబం నిలబడగలదని నేను అనుకుంటున్నాను. ఒకరిద్దరు కాదు, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. వారు పోషించబడడం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి వీడియో ఎవరైతే చూస్తున్నారో కొంచెం సహాయం చేయండి. ఇంకా మీ దాతృత్వాన్ని, మీ ప్రేమని అందించాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఈ రోజు రంపాలెం రావడానికి దేవుడు మా హెల్ప్ ఆఫ్ గాడ్ కి ప్రేమనిచ్చాడు. ఈ కుటుంబ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఇల్లు మొత్తం కాలిపోయింది, బూడిద అయిపోయింది. కనీసం ఇంట్లో పాప 10th క్లాస్ చదువుతుంది, తన హాల్ టికెట్ కూడా లేనంత స్థితిలో అయిపోయింది. అంత మాత్రమే కాకుండా ఒక వికలాంగురాలు అమ్మాయి కూడా ఉంది ఇంట్లో. ఆ ట్రీట్మెంట్ కి వాళ్ళు చేస్తూ నిరుపేదరికంలో ఉన్నారు. హెల్ప్ ఆఫ్ గాడ్ ని ఆశ్రయించారు. మా టీం అందరం కలిసి వీరికి నెలకి సరిపడా రేషన్ తేవడానికి దేవుడు మాకు ప్రేమనిచ్చాడు. ఈ విషయం మాకు అందుకోవడానికి కొంతమంది రిపోర్టర్స్ ద్వారా కూడా మేము తెలుసుకున్నామండి ఈ విషయాన్ని. ఈ కుటుంబానికి ఇంకా సహాయం కావాలి, చాలా సహాయం కావాలి. వీడియో చూసిన వారందరూ కూడా సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తన 5 ఏళ్ల పదవీ కాలంలో ఇటు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కిల్లంపూడి, చిల్లంగి, జగపతి నగరం గ్రామాల ప్రజలు అందించిన సహాయ సహకారాలు తామెన్నటికీ మరువలేనని జగపతి నగరం గ్రామ సర్పంచ్